హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ పరీక్ష. కథలోకి వెళ్తే, అతని గురించి ఎంక్వైరీ చేశాను. అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు, మంచివాడే అన్నాడు అరవింద్. నాకు కూడా ఈ సంబంధం బాగా నచ్చింది. నువ్వేమంటావు మధు అన్నాడు పరమేశ్వర్. మీకందరికీ నచ్చాక నాకు నచ్చకుండా ఉంటుందా? మన ప్రేరణ ఏం చేసినా ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. తన నిర్ణయాన్ని మనం అనుమానించాల్సిన అవసరం లేదు అంది మాధవి. అక్కడే ఉండి అన్నీ వింటున్న ప్రేరణకైతే చాలా సంతోషంగా అనిపించింది. మొదటిసారి కుటుంబంలో ఇంత పాజిటివ్గా అందరూ తన గురించి రెస్పాండ్ అవ్వడం. దేవుడా, ఇన్ని సంతోషాలు ఒకేసారి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఆకాశంలో ఎగురుతున్న ఫీలింగ్. నన్ను ఒక్కసారి కిందకి తోసేవు కదా అనుకుంది మనసులో. మళ్ళీ అంతలోనే చచ్చ, శుభమాని పెళ్లి గురించి అనుకుంటుంటే మళ్ళీ ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నాకు అని తనకు తానే సర్ది చెప్పుకుంది. ప్రేరణ, అబ్బాయి వాళ్ళకి చెప్పు మాకు ఈ సంబంధం ఓకే అని. తర్వాత కార్యక్రమం ఏంటో వాళ్ళ ఇష్ట ప్రకారం చేద్దాం. కట్న కానుకలు వాళ్ళకి ఇచ్చుకునే స్థాయిలో అయితే మనం లేము. కానీ నీకిద్దామని నేను దాచింది అయితే నీకు ఇవ్వకుండా మా మనసు ఊరుకోదు. మంచి రోజు చూసుకుని ఒకసారి కలిసి అన్నీ మాట్లాడుకుందాం. మంచి ముహూర్తం పెట్టుకుందాం. అన్నిటికంటే ముందు జాతకాలు కూడా చూపిద్దాం. ఫోన్ చేసి రిషికి చెప్పింది ప్రేరణ విషయమంతా. చాలా సంతోషం. తన జాతకం నాకు తీసుకొచ్చి ఇవ్వు, నేను మన స్వామీజీ దగ్గర చూపిస్తాను. అలాగే మంచి ముహూర్తం ఎప్పుడుందో చూసి తొందరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. లేదంటే డైరెక్ట్ పెళ్ళైనా పర్లేదా? ముందు ఎంగేజ్మెంట్ పెట్టుకుందామమ్మా. మన వాళ్ళందరికీ చెప్పాలి. అరేంజ్మెంట్స్ లేట్ అవుతాయి. ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఓకే నాన్న, వాళ్ళు మనకేమి ఇవ్వకపోయినా పర్లేదు. పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చేద్దాం మనమే. నాకున్నది నువ్వు ఒక్కడవే కదరా. అలాగే మా. అవును, నువ్వే చిన్న పనైనా మామయ్యకి చెప్పకుండా చేయవు కదా. మరి ఈ విషయం ఏంటి ఇంకా చెప్పలేదు? చెప్పాలరా, సెన్సిటివ్ ఇష్యూ, పైగా నాకే సడన్గా తెలిసింది. వాళ్ళు ఓకే చెప్తారో లేదో మనకే తెలియదు కదా ఇప్పటిదాకా, అందుకే చెప్పలేదు. ఇప్పుడు ఓకే అన్నారు కదా, ఇంకా చెప్పాలి. నేను నెమ్మదిగా నచ్చ చెప్తానులే వాళ్ళకి, నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా అంటూ తల నిమిరి వెనక్కి తిరగగానే డోర్ దగ్గరే నిల్చుని వీళ్ళ వైపే సీరియస్గా చూస్తున్న శైలు కనిపించింది. ఉరుములేని పిడుగులా వచ్చింది. ఎంత పెద్ద గొడవ చేస్తుందో అనుకుంటూ, అమ్మ నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఆఫీస్కి వెళ్ళాలి అంటూ పైన తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి. తన వైపే కోపంగా చూస్తున్న శైలుని చూసి నవ్వుతూ, ఏంటే చూపులతోనే చంపేస్తావా ఏంటి అంటూ బలవంతంగా తన రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ వేసింది చాముండేశ్వరి. రిషి ఫ్రెష్ అప్ అయ్యి బయటకి రాగానే ఎదురుగా వచ్చిన శైలు, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలని నేను ఆశపడ్డాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నిజమే బావా. కానీ నీకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉండలేను, మిమ్మల్ని ఉంచలేను. అలాంటప్పుడు మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని మీరు సంతోషంగా ఉండడమే కరెక్ట్. అత్త చెప్పాక నాకు పూర్తిగా అర్థమైంది నా తప్పు. సారీ అండ్ ఆల్ ది బెస్ట్ బావా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శైలు. నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు రిషి. అసలు ఏం జరుగుతుంది? అమ్మ ఒప్పుకోవడమే కష్టం అనుకుంటే ఈజీగా ఒప్పుకుంది. ఎంత గొడవ చేస్తుందో అనుకున్న శైలు సైలెంట్గా ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ సైడ్ అయింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకున్నాడు రిషి. జాతకం తీసుకుని రమ్మని రిషి ఫోన్ చేసి చెప్పడంతో తన జాతకం అడిగి తీసుకుని రిషి దగ్గరికి వెళ్ళింది ప్రేరణ. వసంత్ వచ్చి తన కారులో పికప్ చేసుకుని తీసుకెళ్లాడు రిషి ఆఫీస్కి. మొదటిసారి రిషి ఆఫీస్లో అడుగు పెట్టడం. బాబోయ్, ఎంత పెద్దగా ఉంది, ఇంతమంది ఎంప్లాయీసా అనుకుంటూ దిక్కులు చూసుకుంటూ వసంత్ వెనకే వెళ్ళింది రిషి క్యాబిన్లోకి ప్రేరణ. రా కూర్చో అంటూ నవ్వుతూ కూర్చోబెట్టాడు రిషి. ఇబ్బందిగా చూస్తూ, ఇంత పెద్ద కంపెనీ, ఇన్ని బిజినెస్లు చేసే మీతో నేను చాలాసార్లు వెయిట్ చేయించాను కదా, సారీ అంది. నువ్వు చేయిస్తే నేను వెయిట్ చేయలేదు, నాకు చేయాలనిపించి చేశాను అంటూ నవ్వి, కూర్చోరా వసంత్, ఈరోజు చాలా పెద్ద వండర్ జరిగిందిరా అంటూ శైలు గురించి అంతా చెప్పాడు.
నిజమా? నమ్మలేకపోతున్నానురా. అంత సింపుల్గా ఎలా ఊరుకుందిరా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు వసంత్. ఇద్దరి మాటలు విన్న ప్రేరణ తనకేమీ సమాధానం లేని విషయం అన్నట్టుగా సైలెంట్గా ఉంది. జాతకం తీసుకొచ్చావా అడిగాడు ప్రేరణ సైలెన్స్ గమనించిన రిషి. హా, ఇదిగో అంటూ ఇచ్చింది. అమ్మ త్వరలోనే ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను అంది. అన్నీ బాగున్నప్పుడే చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు కూడా అన్నాడు రిషి నవ్వుతూ. అలాగే, అమ్మ వాళ్ళు కూడా నాకు ఇద్దామని దాచుకున్న డబ్బు బంగారం వారి తృప్తి కోసం ఇస్తామన్నారు. మీకు ఇచ్చే స్థాయిలో వారు లేకపోయినా వారికి ఏమి ఇవ్వాలనిపిస్తే అవి ఇవ్వనివ్వు. వాళ్ళు రూపాయి ఇచ్చినా అది నీకు చాలా విలువైంది అవుతుంది. నీ పుట్టింటి ఆస్తి కనుక. పెళ్లి ఖర్చులన్నీ మేము చూసుకుంటాం. మీరు దేని గురించి టెన్షన్ పడద్దు, ఓకేనా అన్నాడు రిషి ప్రేరణ చేతులు పట్టుకొని. అలాగే, నేను ఒకటి అడగొచ్చా మొహమాటంగా అడిగింది. అడుగు అన్నాడు రిషి. పెళ్ళి అంటున్నారు కదా, కనీసం దానికైనా మీ నాన్నగారిని రమ్మంటే బాగుంటుందేమో. ఎంతైనా ఆయనకి మీరు కొడుకు, మీ మీద ప్రేమ ఉంటుంది కదా. చూడు ప్రేరణ, ఇక ఆయన టాపిక్ వదిలేసి, నీకు స్క్రీన్ పైన కనిపించే ఒక హీరో మాత్రమే ఆయన. కానీ నాకు కన్న తండ్రి. నాకు తెలీదా? తెరపై హీరోలా నటించినంత మాత్రాన హీరోలు అయిపోరు. తెర వెనక మనకు తెలియనివి, మనం ఊహించనివి చాలా జరుగుతాయి. అవన్నీ నీకు తెలీదు. ఈ విషయం నువ్వు ఇంకా మర్చిపో అని చెప్పి వసంత్ ప్రేరణని ఇంట్లో డ్రాప్ చేసి అన్నాడు. సరే రా అంటూ ప్రేరణని తీసుకుని బయలుదేరాడు వసంత్. తర్వాతి భాగం రేపు.